నేను నా నాయకుడి మీద నాకు విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి ఆడ మాట అన్నాడు, అది ఏం చెప్తుందని నేను విశ్వసిస్తాను. ఎందుకని నేను ఆయన సైనికుని కాబట్టి. నేను రేవంత్ రెడ్డి గారి సైనికుని, కాంగ్రెస్ పార్టీ సైనికుని. రేవంత్ రెడ్డి ఏ మాట అంటే దాన్ని మాత్రమే యుద్ధం చేసి దీన్ని ముందర పోసుకోపోతా. అందుకని నాకు ముందు నమ్మకం ఉండాలి నాయకుడి మీద. అందుకనే ఇవాళ చాలా మంది గ్రామాల్లో మేము రుణమాఫీ చేసినాం. పోదాం, నేను ప్రతి గ్రామంలో మా గ్రామ పంచాయతీ దగ్గర మా అగ్రికల్చర్ ఏడీ గారు నా ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో, ఎంపీ గారి ఫోటో, జిల్లా మంత్రుల ఫోటోలు అన్ని పెట్టి గ్రామ పంచాయతీ గారు పోస్టర్లు పెట్టినారు. ఏ గ్రామంలో లేకుండా చెప్పండి, మళ్ళీ పెట్టిస్తా. దాంట్లో ఏమున్నది చదవలేదు. చాలా మంది మీరు నిలబడి అర్ధగంట చదివి వచ్చిన విగ్రహం పెట్టడం. మా బద్య నాయకు నేను అనుకున్న ఉదాహరణ, బద్య నాయకు ఎంత రుణమాఫీ అయింది, ఎంత బ్యాంకులు అప్పు తీసుకుని రుణమాఫీ ఎంత, ఆయన ఫోన్ నెంబరు, ఆయన అన్ని దాని మీద డేటా మీద అట్లా ప్రతి గ్రామంలో పెట్టాం. అట్లా ఒక దేవరకొండ నియోజకవర్గంలో 360 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 360 కోట్లు. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ప్రతి ఊర్లో 10 మందో 20 మందో మిగిలిపోవచ్చు కాక. కానీ మేము చెప్పిన పథకం ప్రకారం 2 లక్షల లోపల చేస్తున్నాం. 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇవాళ ఏకకాలంలో ఒకటేసారి. పోయిన ప్రభుత్వం చేసింది చూసురు. అప్పుడు 10,000, అప్పుడు 20,000, అవి అసలుగా జరిపాయి. మా మీద 2 లక్షలు నిత్యపడే. ఇప్పుడు ఆయన మొత్తం చేసి ఉంటే మాకెందుకు వచ్చి బాధ పంచాలి. అందుకే 2 లక్షల రుణమాఫీ చేసినందుకు. అందుకే మా నాయకులకు, కార్యకర్తలకు నాయకులకు మాట అంటే దాన్ని సైనికుగా మోసుకొని ముందుకు తీసుకెళ్లేవాడే కార్యకర్త కానీ నాయకుడు కానీ. ఇవాళ మన నమ్మకం ఇంత గొప్ప ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంలో అయినా కూడా ఇవాళ అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా తయారు చేసుకున్న సొసైటీ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాయా. నాకు ఇల్లు లేదన్న సంగతి ప్రపంచంలో మీ అందరూ తెలుసు. నాకు ఈడ ఇల్లు లేదు, హైదరాబాద్ ఆడ ఉన్న ఇల్లు నాకు కాదు, నా అత్తగారిది. నా అత్తగారి ఇల్లు వాళ్ళు ఎప్పుడో పంతులు వాళ్ళు కట్టుకున్నారు. అప్పుడు అండా ఉండేది. ఇప్పుడు కూడా ఇలా కిరాయికి ఉంటున్నా. మీరు ఆఫీస్ ఉందిగా, అందరికి అందుబాటులో ఉండాలి. ఒక ఆయన తీసుకుపోయి దాని 4 కిలోమీటర్ దూరంలో క్యాప్ ఆఫీస్ కట్టు. మా అక్క చెల్లెలు అప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు, తర్వాత కళ్యాణ లక్ష్మీ చెక్కుల కొరకు పనుల మీద ఆడ ప్రోగ్రాం పెడితే ఆడ మంచినీళ్ళు ఉండవు. 3 కిలోమీటర్ల మన కర్రగాలి, ఆటో దొరకాలి, లేకపోతే పాపం నడుచుకుంటా ఈడ్చుకుంటా ఆడికి వస్తున్నాం. అప్పటికి అలా ఏం లేవు. నేను పోయినాడికి ఆడ ఈడ ఓడిపోతున్నా తెలిసి ఏం చేసారు, అందులో ఉన్న వైర్లు పీకేసారు. అందులో ఉన్న అదేమంటారు కిటికీలకు ఉన్నటువంటి అన్ని ఎత్తుకుపోయారు, ఏసీలు ఎత్తుకుపోయారు. తర్వాత మా క్యాంప్ ఆఫీస్ మొత్తం వేడిగా దోషం చేసిపోయారు ఆ కక్షతోటి. నేనైతే ఆ పని చేయను. ఏం చేస్తా తెలుసా, ఇప్పుడు నేను కొన్న ప్రతిదీ గవర్నమెంట్ ఉపజెప్పి వెళ్ళిపోతా. ఇప్పుడు అది చేసింది కాక ఏం చేసిన మళ్ళా ఇప్పుడు చేసిరు. అదంతా బాగా చేపించి నేను అలా ఉండట్లేను. దాంట్లో ఎవ్వడు ఉండడని మా తమ్ముడు తీసుకొని పెట్టా పైన. ఎవరో వచ్చిన వాళ్ళు కనీసం సమాధానం చెప్పాలి. ఎందుకు నేను అలా ఉంటలేనంటే ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ 3 కిలోమీటర్లు ఎమ్మెల్యే దొరకడనే ప్రతిపాదన నాకు అవసరం లేదని ఈ ఆఫీసులో మీ సెంటర్ కొరకు మీరు నడుచుకుంటూ ఇక్కడికి రావచ్చని ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుక అంటే ఆ ఆఫీసును మొత్తం రిపేర్ చేయించడం. పోయినసారి ఆయన అనుభవించింది అల్లపల్లె సౌండ్గా. ఆయన చేసిన పని కూడా సాక్ష్యం ఎప్పుడు బిల్లు ఎప్పుడు పోయాడు ఆయన. అది కూడా మేమే ఇచ్చిన. ఇప్పుడు అది ఇచ్చినా దాన్ని కంప్లీట్ చేయించి బ్రహ్మాండంగా ఎవరు వచ్చినా వసతి కూడా నాకు నా సొంత ఇల్లు కాదు, అది ప్రభుత్వం ఆస్తి. అది ఎవడు ఎమ్మెల్యే అయినా ఆడ ఉండవలసిన, నేనైనా రేపు ఇంకో ఎల్ఏ అయినా పుల్లే అయినా ఎమ్మెల్యే ప్రభుత్వం ఆస్తి. ఆర్ఎన్బికి సంబంధించిన వస్తే దాన్ని అంటే బాలనాయ ₹1 కోటి ఖర్చు పెద్ద కుంభకోణం అంటాను ఆయన. నేను పని చేయడం నాకు ఈరోజు ఎంత ఉందో. పని చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయించారు. నాకు కావాల్సింది దాన్ని మంచిగా చేసి అధికారులు వచ్చినా, మంత్రులు వస్తారు, కలెక్టర్ గారు వస్తారు, అది అధికారులు అందరూ వస్తారు, సమావేశాలు ఉంటాయి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేపిస్తే దాని బాలనాయక్ క్యాంప్ ఆఫీసులో పెద్ద కుంభకోణం రాపిస్తాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కావాలని నాకు వదిలిపెట్టు. ముఖ్యమంత్రి గారి నుంచే పనికిమాలినటువంటి అన్ని కూడా సోషల్ మీడియా ఒక 10-20 సోషల్ మీడియా టీవీలను పెట్టించినారు. ఆ టీవీలలో ఇవన్నీ తప్పుడు ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బదనాలు ఒక దుర్మార్గమైన పనికిమాలిన ఆలోచన కుట్రలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మనం ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలి. ముఖ్యమంత్రిని కానీ, మంత్రిని కానీ, ఎమ్మెల్యే నేను స్వయంగానే నేను చాలా ఆపుతాను. నిజంగానే నేను మొదలు పెడితే వాళ్ళ తాటంతా తీస్తాను. నాకు పెద్ద పనే కాదు. ఈ 2 సంవత్సరాలు ఓపికతో ఉన్నా, ఇంకా 2 నెలలు ఓపికతో ఉంటాయి లోకల్ బాడీ ఎన్నికల తర్వాత అయిన దాకా.
తర్వాత నీ రాపిచ్చేది రాసేది అందరూ అలాగే భూకుంభకోణం చేయలే. ఒక 10 సంవత్సరాల ఒక మచ్చ వేసేది నా మీద. ఈ తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతుంటాను నేను ఎప్పుడో మచ్చ వేసేది. బాలనాయక్ కోవిడ్ బ్యాంక్ మాత్రం దోచుకోబడి 10 సార్లు చెప్పిండ్రు. 10 ఎన్నికల్లో చెప్పినారు, కానీ ప్రజలు కూడా విశ్వసించలే. ఆయన చచ్చిపోయినా ఉండేవాడు నారాయణ స్వామి అని. ఆయన అయితే మా ఊళ్ళో కూడా ఆయన హోమ్ మినిస్టర్. ఆ రోజు ఆయన చెప్పి ఇదే సెంటర్లో చెప్పినా, నేను పోయిన 2018 ఎన్నికల్లో ఇదే సెంటర్లో చెప్పిన, నేను నిజంగానే తప్పు చేసి ఉంటే అలా నా ఎమ్మడుండో కూడా తప్పు చేసి రాజీ గారు ఏ తప్పు రోజు ఆయన కాపర కాస్తాను నేను ఎమ్మెల్యేగా. నేను నా దగ్గర రైతు కూడా వస్తే పని మా పెద్ద నాయకు వస్తారు, మా ఎల్ఏ వస్తారు, పుల్లే చెప్తాను. అటువంటి మా ఊర్లో పోయి ఆ తప్పుడు ప్రచారం చేసి వస్తే ఈ సెంటర్లో చెప్పిన, నేను తప్పు చేసి ఉంటే అంబేద్కర్ స్టాచ్యూ మీద ముందర ఊడేసుకుంటా. నేను తప్పు చేయగలిగితే నీ బట్టలు ఊడేసేటంటే హోమ్ మినిస్టర్ ఉండగా చెప్పిన బాలనాయ్. అది నా దమ్ము. ఆ ప్రభుత్వం ఉన్నది, ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు, నీ బట్టలు ఊడదీస్తానని సెంటర్లో చెప్పిన బాలనాయక్. మీరంత లెక్కనా నాకు? మీ లెక్కే కాదు నాకు. ఇక మీ భూములని, మీ చరిత్ర, మీరు ఆక్రమించి అన్ని తీస్తాను నాకు మొదలు పెడతాను. ఎందుకంటే ఎవడో బతుకువారు చచ్చి నేను ఊరుకుంటాను. నేను నన్ను రెచ్చగొట్టడం మొదలు పెడితే మీరు అభివృద్ధి చేసినట్టు ఆయన ఇక్కడ అభివృద్ధి చేసి ఏ ఊర్లో పోయినా, ఇప్పుడు ఢిల్లీ పోయినా పాపా జంగాల కాలనీ, అదేవిధంగా మందుల కాలనీ చూస్తే నీళ్లు లేవు, రోడ్డు లేదు, కరెంటు లేదు, గుడిసెలలో ఉంటున్నారు. ఇప్పుడు మొత్తం కాలనీ మొత్తం పోయి ఇప్పుడు చూసి వచ్చి చెప్పొచ్చిన వాళ్ళకి మీకు ఏమేమి కనీస అవసరాలు వస్తాను. దేవరకొండ పట్టణంలో నేను సక్కగా 10 సంవత్సరాల్లో ఆ రోడ్డు తిరగడానికి వస్తలేదు. తిరుగుతున్నాను నేను, నాకు కూడా భయం తిరుగుదామంటే. అంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలతో మీరు ఏదో నా మీద బుద్ధి తల్లి బాలనాయకుడు ఏదో చేస్తా ఉంటే నేను భయపడటం. టీవీ పేపర్ రోజు రాసుకున్నా నా వ్యక్తిత్వాన్ని నేను నమ్ముకుంటా, నా ధైర్యాన్ని నేను నమ్ముతా, నా నాయకుడు నమ్ముతా, నా కార్యకర్తలు నమ్ముకుంటాను. దేవరకొండ ప్రజలు నమ్ముకున్నా నేను. నా సంగతి అంటే బాలనాయక్ కోపం అవుతున్న మొహం మీద అంటాడు, ప్రేమ ఉన్న అట్లా ఉంటాను, కోపం ఉన్న అట్లే అంట. కాబట్టి నాకు ఇంకో టీవీ ఆయన రాసి నువ్వు ఎన్ని రాసుకున్నా ఇటువంటి తాటాకి చప్పట్లకు భయపడేది లేదు. కానీ మీరు మమ్మల్ని రెచ్చగొట్టి మొదలు పెడితే ఇక మీరు మీ సంగతి చూసుకునే పరిస్థితికి వచ్చేది మళ్ళీ రెచ్చగొట్టదని అంటున్నా. అంతే. దానిలో ఎనకంగా రెచ్చగొట్టినా ఇంకా మా వాళ్ళు నా ఇంట్లో ఏమేమి జరిగింది ఇక్కడ ఎవరో చెప్పుకుంటే తెలుస్తుంది. అని మా దాంట్లో ఉన్న తొక్కుపడతాం, అవతల ఉన్న చేస్తాం ఆ పని. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం నా బాధ్యతలో ఒకటి, నీ చేత కాలే. ఇవాళ ఎస్ఎల్పిసి గురించి ఒక్కరోజు మాట్లాడలేను. ఎస్ఎల్పిసి పన్ను మీద పేపర్లో చెప్తున్నాడు, ఎస్ఎల్పిసిని ఎట్లా చేస్తాను. ఈ బొంద బోకి చేసినారు. 10 సంవత్సరాలు తక్కువ మట్టి పోలే, 9 కిలోమీటర్లు ఉంటే తోలే. ఇలా మా దురదృష్టం ఏంటంటే మేము చేస్తుంటే పని కూడా కూలింది, అయినా కూడా పట్టు వదులుతలేం. దాన్ని 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం, సాగునీరు అందిస్తాం. డిండి ఎత్తిపోతుల్లో ఇదే మీ కేసీఆర్ 2 సార్లు ఇంటికి పెట్టినారా ఆ క్యాంప్ ఆఫీస్ పక్కన. ఏం చెప్పిండు, ఇక్కడ జడ్పీలో కూర్చొనేమో లాలు నాయక్ పోటీ చేసినాడు, నేను పూర్తి చేపించుకొని ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాను. ఆ క్యాంప్ ఆఫీస్ కాడ 2018 2028 కూర్చొనేమన్నాడు, నేను డిండి ఎత్తిపోతాను ఎస్ఎల్బిసి పూర్తి చేయాలి. నా అది పూర్తి చేయలేని ఇది పూర్తి చేయలేని నీకు అడిగే దిక్కు ధైర్యం జిల్లా నాయకులు కానీ ఇక్కడ నాయకులు లేకుంటే నేను శాసనసభలో మొదటిసారి అడుగు పెట్టిన తర్వాతనే ఎస్ఎల్బిసిని పూర్తి చేయాలని, డిండి ఎత్తిపోతున్న ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని, ఇది పూర్తి చేస్తే అది పూర్తి చేయాలని పట్టుబట్టి ఇలా ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 1800 కోట్ల రూపాయల మంజూరు చెప్పి టెండర్ పూర్తి పరిధి చేసిన రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు ఇటు దేవరకొండకు మునుగోడు సాగునీరు అందించబోతున్నాం. అది మా కమిట్మెంట్. మేము ప్రజల కోసం ఉన్నటువంటి ఒక బాధ్యత తీసుకోండి. పదవులు ఇలా ఉంటాయి, రేపోతే ఎవరు శాశ్వతం కాదు. కానీ మనం ఒక్కసారి చేస్తే ఎల్లకాలం ప్రజలు గుర్తు పెట్టుకుని ఉండాలి. ఇలా ఆర్టీఓ ఆఫీసు ఈ 10 సంవత్సరాలు తెచ్చిన ఆర్టీఓ ఆఫీసు, ఆర్టీఓ నా పక్కన కూర్చోడు, లేకపోతే మీరాడు గురించి రావాలి. ఆర్టీఓని దేవరకొండ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొని పెట్టినా, నీకు ఇవాళ కరెంట్ ఆఫీసు నువ్వు మిరాలు కూడా పోవాలి. కరెంట్ ఆఫీస్ ఇవాళ మల్లెపల్లిలో కరెంట్ ఆఫీస్ పెట్టించిన. దేవరకొండలో ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకలు ఉండే, ఇలా 100 పడకలుగా ఆసుపత్రి నేను చెప్పించిన. మళ్ళీ ఇవాళ 200 పడకలు కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ పిహెచ్సి సెంటర్ దేవాను. ఇది మా చిత్తశుద్ధి. ప్రభుత్వం కొరకు, మా కొరకు, దేవరకొండ ప్రజలకు నేను ఒక్కటే కోరుకుంటున్నా, నా జీవితంలో మీరు ఇచ్చినట్టు గొప్ప అవకాశం. ఇంత కష్టకాలంలో ఎన్ని అవకాశాలున్నా, ఎన్ని బదనాలు లేపినా మీరు ప్రతిసారి నన్ను నమ్ముతారు. ప్రజలు, మా పార్టీ నాయకత్వం కూడా ఇవాళ నాతో ఉన్నది. కాబట్టి నేను ఉన్న జీవిత కాలంలో ప్రతి నిమిషం నా చివరి రక్తం మొట్టు కొరకు
దేవరకొండ ప్రజల కోసం పనిచేయడానికే బతుకుతా తప్ప నాకు ఇంకో రకమైనటువంటి వ్యాపారకాలు లేకపోతే ఇంకో కార్యక్రమాలు పొద్దున్న లేస్తే రియల్ ఎస్టేట్ ఏమి లేవు. నాకు రాదు అది. నేర్చుకుంటే బాగున్నది. ఇప్పుడు అనిపిస్తుంది డబ్బులు లేవు కాబట్టి. ఇప్పుడు డబ్బులు లేవు వాస్తవంగా. మొన్న తెచ్చినా అప్పటికి పుల్లు తెచ్చినావు. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు రేపు నువ్వు సంపాదలేదు అంటారు. ఆయన కూడా కావాలా డబ్బు. ఆయన కూడా నాకు అదేమక్కరు. దేవుడు ఉన్నాడు, మా నాయకత్వం ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పకుండా దేవరకొండ ప్రజలను ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో బాలు నాయక్ అయితేనే దేవరకొండ నియోజకవర్గం బాగుపడుతుందని ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో దాన్ని గెలిపించను. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ దేవరకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం ఆర్నిశలు కృషి చేస్తా. అందుకని మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క సహకారం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మాకు ఉండాలని పేరు పేరున మా అక్కా చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.